వెల్కమ్ టు CJ టీవీ న్యూస్. నేను శ్రీనివాస్ వాలి, మీరు చూస్తున్నారు CJ టీవీ. హెడ్లైన్స్. భారత సైన్యంపై వ్యాఖ్యల కేసులో రాహుల్కి సుప్రీంకోర్టులో చుక్కెదురు. సోషల్ మీడియా జర్నలిస్టులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రేవంత్ ఖండించిన కోమటిరెడ్డి. విద్యే అసలైన ఆయుధం, కమల్ హాసన్ ఆవేదన. తిరుమల భద్రతపై భూమన అసత్య ప్రచారం, భానుప్రకాష్ రెడ్డి ఫైర్. జేఏఎం వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూత, కేటీఆర్ సంతాపం. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత సైన్యంపై చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిజమైన భారతీయుడైతే దేశ భద్రతపై అలా మాట్లాడారండి అంటూ గట్టిగా వ్యాఖ్యలు చేసింది. 2022 డిసెంబర్లో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గల్వాన్ తర్వాత చైనా 2000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై లక్నో కోర్టులో ఓ రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీసర్ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసు తొలగించాలని కోరుతూ రాహుల్ హైకోర్టును ఆశ్రయించగా అలహాబాద్ హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ లక్నో కోర్టు విచారణపై తాత్కాలిక స్టే లభించినప్పటికీ కోర్టు వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. మీరు ప్రతిపక్ష నేత, పార్లమెంటులో చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాకు ఎందుకు చెబుతున్నారు? భద్రతతో కూడిన అంశాల్లో బాధ్యత అవసరం అంటూ ధర్మాసనం జస్టిస్ దీపాంకర్ దత్తా, అగస్టిన్ జార్జ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా దేశ భద్రతా వ్యవస్థలపై అనవసర సందేహాలు తలెత్తాయని కోర్టు హెచ్చరించింది. జాతీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా మరోసారి స్పష్టంగా వెల్లడించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సోషల్ మీడియా జర్నలిస్టులపై వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనపై మరోసారి విమర్శలు గుప్పించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ సోషల్ మీడియా పేరుతో జర్నలిస్టుల్లోకి వస్తున్న వారిపై జాగ్రత్తగా ఉండాలి, ప్రధాన మీడియా జర్నలిస్టుల నుంచి వీరిని వేరు చేయాలి, రోడ్ల మీద తిరిగేవాడు, ఎక్కువ తిట్లు వచ్చినవాడు జర్నలిజం ముసుగు వేసుకొని అసహ్యంగా భాష వాడుతున్నాడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందిస్తూ సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదు, సామాజిక బాధ్యతతో పనిచేసే వారిని గౌరవించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని అన్నారు. ఇలాంటి కుటిల పన్నాగాలు తెలంగాణ సమాజం తట్టుకోదని హెచ్చరించిన ఆయన సమాజానికి సేవ చేస్తూ పనిచేస్తూ సోషల్ మీడియా జర్నలిస్టులకు తాను ఎప్పుడూ మద్దతుగా ఉంటానని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల కోసం నిబద్ధతతో పనిచేసే మీడియాను గొంతు నొక్కడం కరెక్ట్ కాదు అంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్, కోమటిరెడ్డి మధ్య రాజకీయ విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా పార్టీ అంతర్గతంగా వీరి మధ్య విభేదాలు మళ్ళీ తీవ్రంగా మారుతాయా అనే చర్చలు తెరపైకి వచ్చాయి. చెన్నైలో నటు సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ నిర్వహించిన విద్యా కార్యక్రమంలో ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య, సామాజిక బాధ్యత, నీట్ విధానంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యే మన అసలైన ఆయుధం, బహుసంఖ్యాక మూర్ఖుల మధ్య గెలవాలంటే మనం విద్యను గట్టిగా పట్టుకోవాలి అని కమల్ హాసన్ తెలిపారు. సనాతన బానిసత్వాన్ని అంతం చేసే సాధనం కూడా విద్యే అని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు విద్య, సామాజిక సాధికారతపై ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలన్న ఆయన అభిప్రాయం వెలువచ్చారు. అంతేకాక నీట్ విధానంపై కూడా మండిపడ్డారు. కమల్ హాసన్ నీట్ అనే ఎంట్రన్స్ విధానం ఎంతోమంది విద్యార్థులకు వైద్య విద్య కళను దూరం చేసిందని కమల్ హాసన్ విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వారి శ్రేయస్సుకు ఇది అడ్డంకి అయిందని, 2017 తర్వాత అంతా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇలాంటి డాక్టర్లను మీరు చూడలేరు. 2017 తర్వాత ఈ పిల్లలు తమ ప్రయత్నాలను కొనసాగించలేకపోతున్నారు. అందుకే మేము నీట్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ చట్టం ఇలాంటి పిల్లల చదువులను అడ్డుకుంటోంది అని ఆయన అన్నారు. కేవలం విద్య మాత్రమే ఆ చట్టాన్ని మార్చగల శక్తిని ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. సినిమాలలో నటనకు కిరీటం వస్తుంది, కానీ సామాజిక సేవకు మాత్రం ముళ్ళ కిరీటం వస్తుంది అంటూ కమల్ హాసన్ గొప్ప సందేశాన్ని ఇచ్చారు. సామాజిక సేవ అనేది మనం స్వయంగా చేయాలి, ఎవరు మన కోసం చేయరు అని స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్తో తన మధ్య సంభాషణను గుర్తు చేస్తూ స్వచ్ఛంద సంస్థలు డబ్బులు అడగడం లేదు, కేవలం పని చేయడానికి అనుమతులు కోరుతున్నారు అని చెప్పారు.
ఇది విని ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కమల్ హాసన్ తెలిపారు. నాయకత్వం అనేది పదవిలో కూర్చోవడం కాదు, అవిశ్రాంతంగా సేవ చేయడం అని మరోసారి తన అభిప్రాయాన్ని కమల్ హాసన్ వ్యక్తపరిచారు. తిరుమలకు భద్రత లేదని అసత్య ప్రచారం చేయడం సరైన పని కాదని, భద్రతా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికల దృష్ట్యా శ్రీవారి ఆలయ పరిసరాల్లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. భక్తుల రక్షణ కోసం మఠాల్లోకి వచ్చే భక్తుల ఆధార్ డేటాను తీసుకోవడాన్ని టీడీపీకి నోటీసులు ఇచ్చిందని తెలిపారు. మఠాలకు నోటీసులు ఇవ్వడం హిందూ ధర్మంపై దాడా అంటూ భూమన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి నిత్య కైంకర్యాలలో పాల్గొనే పీఠాధిపతులపై టీటీడీకి గౌరవం ఉందని చెప్పారు. సీసీ కెమెరాలు, భద్రతా పరికరాల ఏర్పాటు అంతా భక్తుల కోసం తీసుకున్న చర్యలేనని స్పష్టం చేశారు. జేఎంఎం వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 81 ఏళ్ల శిబు సోరెన్ మరణ వార్తతో దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శిబు సోరెన్ మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ శిబు సోరెన్ భారత రాజకీయాల్లో ఒక మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. గిరిజన హక్కులు, ప్రాంతీయ స్వయం నిర్ణయాధికారం కోసం ఆయన అవిశ్రాంతంగా పోరాడారని అన్నారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందని చెప్పారు. ఆయన మరణం కేవలం వ్యక్తిగత నష్టం కాదని, న్యాయం, గౌరవం, గుర్తింపు పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతతో ఏర్పడిన ఒక శకానికి ముగింపు అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం అల్లకల్లోలంగా ఉన్న రోజుల్లో తమకు ఆయన తోడుగా నిలిచారని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆయనకు ఉన్న అనుబంధం, తెలంగాణకు ఆయన ఇచ్చిన సంఘీభావం కీలకమైన సమయాల్లో తమకు ఎంతో బలాన్ని ఇచ్చాయని చెప్పారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకున్న వ్యక్తిగా శిబు సోరెన్ నిలిచారని అన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కుటుంబం తరపున హేమంత్ సోరెన్, వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. శిబు సోరెన్ దార్శనిక విలువలు ఎప్పటికీ నిలిచి ఉంటాయని కేటీఆర్ అన్నారు. ఇవి ఈ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో వార్తలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి CJ టీవీ. నేను మీ శ్రీనివాస్ వాలి.